నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉత్తరప్రదేశ్ మీద ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ని ఎట్లాగైనా అడ్డుకట్ట వేయాలి. హ్యాట్రిక్ విజయం సాధించనివ్వకూడదు. యోగి ఆదిత్యనాథ్ గెలిచాక కూడా తన పదవికి రాజీనామా చేసి ప్రధానమంత్రి అవుతారంటూ కూడా చాలామంది ఒక స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అయితే ఇంకా కష్టము బీజేపీని ఆపటం ఈ రకంగా చాలా ప్రచారాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా విదేశీ సహకారంతో ఎట్లాగైనా ఈ యోగి ఆదిత్యనాథ్ని ఈసారి ఓడించాలి. చాలా ముందుగానే ఒక రకమైన ప్రచారాన్ని తీసుకొచ్చారు. రామ్ మందిర్లో చోరీ జరిగిందంటూ రామ్ మందిర్ ఇష్యూని తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రతిపక్షాలు, అట్లాగే ఇప్పుడు రిజర్వేషన్ల గురించి ఇంకో పక్క కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళంతా యూత్ వాళ్ళు చేయాల్సిన ప్రచారం యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. 27లో జరగాలి షెడ్యూల్ ప్రకారం, డిసెంబర్లో జరగచ్చు 26 అన్న మాట కూడా వినబడుతోంది. ఇప్పటికిప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎవరు గెలవచ్చు అనేది ఇది నా సర్వే కాదు, వేరే సంస్థ ఇచ్చింది. వాళ్ళది ఎలా ఉన్నాయి ఫైండింగ్స్ ఇవన్నీ చూద్దాం. నిజంగానే యోగి ఆదిత్యనాథ్కి అంత వ్యతిరేకంగా ఉందా? యోగి ఆదిత్యనాథ్ ఈసారి హ్యాట్రిక్ సాధించకపోవచ్చా? ప్రతిపక్షాలు పుంజుకున్నాయా? ఇవన్నీ చూస్తే మనం ఆ సర్వే వాళ్ళు కొన్ని రకాల క్వశ్చనీర్ ద్వారా వెళ్ళారు, ప్రశ్నలు అడిగారు. అందులో మీరు ఎంతవరకు కూడా ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెర్ఫార్మెన్స్తో ఈ గత 5 ఏళ్లలో తృప్తి చెందారంటే 29% కంప్లీట్గా పూర్తిగా తృప్తి చెందామన్నారు. 12% మంది సంతృప్తి చెందామన్నారు. అంటే దాదాపు 41.8% మంది సంతృప్తికరంగా ఉన్నాం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద గత 5 ఏళ్లలో అన్నది చెప్పారు. అట్లాగే కరెంట్ ఎమ్మెల్యేస్, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అంటే పూర్తిగా కంప్లీట్గా సాటిస్ఫై అన్నది 15% మంది, సాటిస్ఫైడ్ అన్నది 12% మంది, అంటే దాదాపు 27% మంది సాటిస్ఫై అయ్యామని చెప్తున్నారు. ఇంకా మేజర్ ఇష్యూ ఈ ఎలక్షన్లో ఏముండబోతోంది అని అడిగినప్పుడు మాత్రం నిరుద్యోగ సమస్య 23% మంది అన్నారు, ఇన్ఫ్లేషన్ 12% మంది, లా అండ్ ఆర్డర్ 10% మంది అన్నారు. అట్లాగే కొంతమంది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సంబంధించింది అన్నారు. వీటన్నిటితో పాటు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన పాయింట్ కూడా ఒకటి ఉంది. అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి 1.5% మంది అదే మేజర్ ఇష్యూ అవుతుందన్నారు. సో ఆ 1.5% మంది ఎవరు అనేది మనం ఊహించుకోవచ్చు. ఆ ఫ్యాక్టర్లో ఎవరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్నది. ఇంకా ఓటింగ్ వేసేటప్పుడు మీరు ఎవరిని చూసి ఓటేస్తారు, హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, ఇంపార్టెన్స్ అని అడిగినప్పుడు క్యాండిడేట్ పర్సనాలిటీ కానీ ఇమేజ్ కానీ అని 15% మంది, పార్టీ ఐడియాలజీ 25% మంది, అట్లాగే క్యాస్ట్ కులాన్ని రిలీజియన్ 3.9%, చీఫ్ మినిస్టర్ ఫేసు 13%, ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్సెంట్ రేషియోలో ఇచ్చారు. కొంతమంది పార్టీని చూస్తూ ఉన్నారు, కొంతమంది అభ్యర్థిని చూస్తూ ఉన్నారు. కీ ఫ్యాక్టర్, మీరు డిసైడ్ అయిపోయారా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు 64.4% మంది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము ఎవరికి ఓటు వేయాలి ఏంటి అన్నది తెలిపారంటేనే ఉత్తరప్రదేశ్ ఎటువైపుకి వెళ్తుందో చాలా క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే మీకు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎవరవుతారు మీ ఒపీనియన్లో అని అడిగినప్పుడు 43.4% మంది యోగి ఆదిత్యనాథ్ అని చెప్పారు. అఖిలేష్ యాదవ్ 35.5%, మాయావతి 5.9%, ప్రియాంక గాంధీ గురించి కూడా అడిగారు, కాంగ్రెస్ 3%. సో యోగి ఆదిత్యనాథ్ దాదాపు 9%, 8% పైన అఖిలేష్ యాదవ్ కన్నా కూడా లీడ్లో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అన్నది. మీరు ఏ ఎలియన్స్కి కానీ పార్టీ కానీ ఓటేద్దాం అనుకుంటున్నారు ఏంటంటే ఓట్ షేర్ రూపాయన చూసినప్పుడు బీజేపీ ఎలియన్స్ 41.8%, సమాజ్వాదీ పార్టీ ఎలియన్స్ 38.7%, దాదాపు 2.5-3% వరకు కూడా ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ప్రస్తుతానికి బీజేపీ ఎలియన్స్ 3% లీడ్లో ఉంది. కీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనం బాగా ఇష్యూస్ అన్ఎంప్లాయ్మెంటు, యూత్లో కొద్దిగా నిరుద్యోగ సమస్య అన్నది ఇంకా ఉంది.
వీళ్ళకి తెలియంది ఏంటంటే గతంలో ములాయం సింగ్ యాదవ్ అంతకుముందు కాంగ్రెస్ వీళ్ళు పరిపాలించినప్పుడు నిరుద్యోగ సమస్య ఎట్లా ఉండేది, ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ఉత్తరప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో ఎట్లా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్న యూత్కి తెలీదు. గతంలో పరిపాలన ఎంత దారుణంగా ఉండేదో, లా అండ్ ఆర్డర్ విషయం ఇవన్నీ కూడా అయినా కూడా మేజర్ ఇష్యూ. ఇంకా వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సీనియర్ సిటిజన్సు అబవ్ 45 వాళ్ళందరూ కూడా ఏజ్ పరంగా చూసుకుంటే టోటల్గా యోగి ఆదిత్యనాథ్ వైపుకున్నారు. ఈ 18 to 30 ఇయర్స్ వాళ్ళలో మాత్రం స్ప్లిట్ ఉంది. కొంతమంది యోగి వైపు ఉన్నారు, కొంతమంది అఖిలేష్ యాదవ్ వైపు ఉన్నారు. కేవలం ఈ నిరుద్యోగ సమస్య దీనికి సంబంధించే. ఏదైనా కూడా ఈ సంస్థ పేరు ఓటు వైబ్స్ వాళ్ళు ఇచ్చిన ప్రీపోల్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి 3% లీడ్లో ఉంది సమాజ్వాదీ పార్టీ ఎలయన్స్ కన్నా కూడా. మరి రాబోయే రోజుల్లో ఆ లీడ్ పెరుగుతుందా, గ్యాప్ క్లోజ్ అవుతుందా అనేది అయితే మనం చూడాలి. ఇంకా ప్రచారం ఉధృతం కాలేదు. ఈ ఓటు వైబ్స్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ యోగి ఆదిత్యనాథే ముఖ్యమంత్రి అవుతాడు, హ్యాట్రిక్ సాధించబోతున్నాడు అనేది ఆ ప్రీపోల్ సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. థ్యాంక్ యూ.